నియోజకవర్గంలో గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని మంత్రి సవితమ్మ చేతుల మీదుగా ప్రారంభించారు. గతంలో టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆర్ఎండ్బి రోడ్లన్నీ పూర్తి చేయడం జరిగిందని ఆమె తెలిపారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా రోడ్లు వేసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్నప్పుడు రంగులు మార్చడం తప్ప అభివృద్ధి చేయడం తెలియదని ఎద్దేవా చేశారు. సంక్రాంతి పండుగ లోపల రోడ్లన్నీ గుంతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశంతో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయని ఆమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గుంతల రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె తెలిపారు. అదే విధంగా తిమ్మాపురం వెంకటరెడ్డిపల్లి గ్రామస్తులకు శిరస్సు వంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్నికల సమయంలో నేను డోర్ టు డోర్ ప్రచారం చేయలేకపోయినా అందరూ మీ భుజస్కంధాలపై వేసుకొని మా రెడ్డి బిడ్డ మా సవితమ్మకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీరే ఇల్లు తిరిగి మీ సవితమ్మకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం. మీరు అనుకున్నట్లుగానే మీ సవితమ్మని మీరు జిల్లాలోనే అత్యంత మెజార్టీతో మీరు గెలిపించారు. గుర్తించి చంద్రబాబు నాయుడు గారు సవితమ్మకు మంత్రి పదవి కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ మరి పెనుగొండ నియోజకవర్గం తరఫున చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మన ప్రభుత్వంలోకి వచ్చి 4 నెలలు పూర్తి అయింది. అవునా కదమ్మా? 4 నెలల్లో పండుగల ప్రతి ఊరిలోనూ సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం. మన మున్సిపాలిటీ పరిధిలో కూడా 5 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు సీసీ రోడ్లు వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మనం వేసిన రోడ్లే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎంబీలో వేసిన రోడ్లే